దేశాన్ని ప్రేమించే వ్యక్తులు డ్రగ్స్ ను తీసుకోరని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ చెప్పారు. గుంటూరు జిల్లా పోలీసు ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నిర్వహించే సంకల్ప కార్యక్రమాన్ని విట్ విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు. సంకల్పం బ్రోచర్ను ఐజీ రవికృష్ణ, ఎస్పీ వకుల్ చందాల్ ఆవిష్కరించారు. డ్రగ్స్ వినియోగం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందులను విద్యార్థులకు పోలీసులు వివరించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. సే నో టు డ్రగ్స్ పేరుతో విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నార్కో టెర్రరిజం అని చెప్పేసి ఈ దేశంలోకి వచ్చే ఎన్ని డ్రగ్స్ కూడా విదేశాల్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఈ డ్రగ్ కార్టల్స్కి సంబంధం ఉందని చెప్పేసి వివిధ అధ్యయనాలు తెప్పని, అదేవిధంగా దేశంలో ఎక్కడైనా సరే బాంబు పేలులు జరిగినా వాటికి కూడా ఉగ్రవాద సంస్థలకి ఈ డ్రగ్స్ ద్వారా మనీ వస్తుందని కూడా మనకి నార్కో టెర్రరిజం ద్వారా మనకు తెలుస్తుంది. విద్యార్థులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ను ముట్టుకోడు. ఈ డ్రగ్స్ ద్వారా దేశాన్ని అంతర్గతంగా బలహీనం చేయాలని చెప్పేసి కొన్ని దేశాలు, ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అటువంటి దేశాలని చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టడం కోసం యువతంతా కూడా ఏకదాటి మీదకి రావాలి. ఈ నార్కో టెర్రరిజం ప్రోత్సహించకుండా ఉండడం కోసం ఏ డ్రగ్స్ని కూడా వాళ్ళు ముట్టుకోకూడదని చెప్పేసి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దీని ద్వారా ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాలని, ఏ సమాచారం ఉన్నా సరే మీ ప్రాంతంలో డ్రగ్స్ ప్రవేశించినా, గంజాయి ప్రవేశించినా సరే 1972 కాల్ చేయాలని ప్రతి తల్లిని కూడా విజ్ఞప్తి చేస్తాం. మెజారిటీ యూత్ కాలేజ్ టైంలోనే డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని కాలేజెస్కి వెళ్ళి డ్రగ్స్ వల్లతో జరుగుతున్న నష్టాలు, డ్రగ్స్తో జరుగుతున్న డిజాస్ట్రస్ కాన్సిక్వెన్సెస్ గురించి అందరినీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి దాంతో ఏమేం నష్టాలు జరుగుతున్నాయో తెలిస్తే ఎవరు కూడా డ్రగ్స్ జోలికి పోరు ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాలో అన్ని కాలేజెస్ను కవర్ చేస్తూ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది.